శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా వివిధ పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా మరి ఇక్కడ దేశవ్యాప్తంగా 543 సీట్లు ఉన్నటువంటి ఆ పార్లమెంట్ లో ఆ స్థానాలు 850కి చేరబోతా ఉన్నాయి. ఇప్పటి వరకు 50% మాత్రమే మరి ఇక్కడ పెంచుతా అని చెప్పిండు. ఇప్పుడు 56% పెరిగే అవకాశం ఉన్నది. అంటే 50% లెక్కన చూసుకున్నట్టయితే మరి 543కు 272 పెరగాలి. కానీ 815కు బదులు 850, మరో 35 సీట్లు అదనంగా పెరగబోతా ఉంటే, మరోవైపు చూసుకున్నట్టయితే రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. అందులో భాగంగా డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించిన ఆ ప్రతులను మరి ఇక్కడ ఎంపీలకు అందజేసింది బీజేపీ ప్రభుత్వం. అందులో ఎక్కడా కూడా మరి ఇక్కడ 50% పెంపు అనే ప్రస్తావన లేకపోవడంతో మరి ఖచ్చితంగా దక్షిణాది మీద కుట్ర జరగబోతా ఉన్నది అని చెప్పి మరి ఇక్కడ వివిధ పార్టీల అధినేతలు మరి ఇక్కడ అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు జనాభా ప్రాతిపదికన వేస్తా అన్నారు, లేదు ఏ రాష్ట్రానికి అన్యాయం జరగనీయమన్నారు. అదేవిధంగా ప్రతి రాష్ట్రంలో ఇప్పుడున్న ఏదైతే పార్లమెంటు స్థానాలకు అదనంగా 50%, అదేవిధంగా అసెంబ్లీ స్థానాలకు కూడా 50% పెంచుతాం. ఏదైతే ఇక్కడ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లలో 50% చొప్పున పెంచుతాం. ఏదంటే ఆ విభజన చట్టంలో ఉన్న ప్రకారం ఇక్కడ కూడా అసెంబ్లీ సీట్లు పెరగబోతా ఉన్నాయని చెప్పిన నేపథ్యంలో మరి ఇప్పుడు ఏదైతే ప్రతి రాష్ట్రంలో 50% పెంచుతామని చెప్పి ఆ అంశాన్ని చేర్చకపోవడంతో ఇప్పుడు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే 50% పెంచినప్పటికీ కూడా మరి దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది. రేపటి రోజున దక్షిణాది ఎంపీల అవసరం లేకుండానే ప్రభుత్వాలు ఏర్పడతాయి. కాబట్టి దక్షిణం మీద శీత కన్ను ఉంటుంది కేంద్ర ప్రభుత్వానికి అని చెప్పి చెప్తున్నటువంటి మరి ఈ తరుణంలో దాన్ని పొందుపరచకపోవడం మూలంగా మరి ఖచ్చితంగా జనాభా ప్రాతిపదికన వెళ్తుందా, లేదంటే ఇప్పుడు కాంగ్రెస్ కొత్త రాగం అందుకున్నది రేవంత్ రెడ్డి ద్వారా మరి ఏదైతే జీడిపిని లెక్కకు తీసుకోవాలి, హైబ్రిడ్ లెక్కలు తీసుకోవాలి. మరి దాని ప్రకారం మరి ఇక్కడ ప్రోరేటా ప్రకారం కాకుండా ఈ రకంగా జీడిపిని లెక్కలోకి తీసుకొని ఎవరింత పన్నుల వాటా కడతా ఉన్నారో అందులో మరి వాళ్ళకి ఎంపీ స్థానాలు పెంచాలని చెప్పి ఆయన ఒక కొత్త రాగం అందుకున్నాడు. అయినప్పటికీ కూడా 50% పెంచడం అనేది అన్ని పార్టీలకు ఆమోదయోగ్యంగా ఉంటుంది. మరి దీని మీద కేంద్ర ప్రభుత్వం రేపటి రోజున ప్రవేశపెట్టే బిల్లులా ఏం చెప్పబోతా ఉన్నదో తెల్లగా ఉన్నది. ఇక మంథని నియోజకవర్గానికి సంబంధించి చూసుకున్నట్టయితే మంథని నియోజకవర్గంలో మహనీయుల దీక్ష పేరుతోటి మరి ఇక్కడ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మరి మాజీ ఎమ్మెల్యే పుట్టామధు గారు మహనీయుల చరిత్రను విస్తరించే కార్యక్రమంలో భాగంగా మహనీయుల స్ఫూర్తి దీక్షను చేపట్టిండు. ఏప్రిల్ 11 పూలే జన్మదినోత్సవాన్ని, జయంతి ఉత్సవాన్ని మరి ఇక్కడ పురస్కరించుకొని ఆయన జన్మదినాన ఏప్రిల్ 11న దీక్ష చేపట్టి మరి సుమారు 100 మంది దీక్షాపరులు ఇక్కడ వివిధ మండలాల నుంచి, మంత్రి నియోజకవర్గంలో నుంచి వివిధ మండలాలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలందరూ కూడా నీలి వస్త్రం, అదేవిధంగా మరి తెల్లని ప్యాంటును వేసుకొని మరి ఇక్కడ దీక్ష పోనిండు. 4 రోజుల పాటు నిర్వహించిన ఈ దీక్షలో ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 14 వరకు కొనసాగింది. నిన్నటి రోజున ఏప్రిల్ 14లో మరి అక్కడ ప్రతాపగిరికి సంబంధించి అక్కడ సర్పంచ్ ఇంట్లో దీక్ష విరమణ కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా ఈ 4 రోజుల పాటు మహనీయుల మరి ఇక్కడ స్ఫూర్తి దీక్ష ద్వారా ఏదైతే మహనీయుల చరిత్రను విస్తరింపజేసి ఖచ్చితంగా రాజ్యాధికారం సాధించిన నాడే బీసీలకు, బడుగు బలహీన వర్గాలందరికీ కూడా మరి వాళ్ళ సమస్యల పరిష్కారం అయితే అని చెప్పి ఇవాళ స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల కోసం పోరాడడం కాదు, ఖచ్చితంగా మనం రాజ్యాధికారం పొందే దిశగా బీసీలు, ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా, మైనారిటీలు చైతన్యం పొందాలి. మరి ఇక్కడ ఎస్సీ ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఐక్యం కావాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి చాటి చెప్పే ఈ దీక్ష నిన్నటి రోజున ముగిసింది. ఈ దీక్షను పురస్కరించుకొని మరి నిన్నటి రోజున పుట్టా మధుకర్ గారు మాట్లాడిన మాటలు కనుక విన్నట్టయితే, మహనీయుల దీక్ష ముగింపు కార్యక్రమం ఇక్కడ మన మరిపల్లి సర్పంచ్ గారు, మిత్రులు ఊర వెంకటేశ్వరరావు గారు విరమించే కార్యక్రమాన్ని మా అందరికీ పిలిచి భోజనం పెట్టి అందరూ పైకి రావాలి, అందరూ సమానంగా ఉండాలి, రాజ్యాంగంను అనుసరించి ఏదైతే ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 10 సంవత్సరాల వరకే ఈ రిజర్వేషన్ ఉండాలి, తదనంతరం అందరూ కూడా సమానంగా ఎదగాలని కాంక్షిస్తే పాలించినటువంటి పాలకులు 78 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మరి ఆకలితో అలమటిస్తూ రిజర్వేషన్ల మీద ఆధారపడి బతుకుతున్నటువంటి ఈ పరిస్థితులను చూసినటువంటి వెంకటేశ్వరరావు గారు ఖచ్చితంగా ఈ రాజ్యాంగం అర్థం కావాలి నియోజకవర్గంలో
రాజ్యాంగం అర్థమై వర్ధిల్లినప్పుడే అందరూ సమానంగా అవుతారని ఇవాళ అందరూ కూడా ఫోటోల కోసం వీడియోల కోసం దళితుల ఇళ్లకు పోయి ఏదో ఫోటోలు దిగొస్తా ఉన్నారు. కానీ వెంకటేశ్వరరావు గారు ఆయనే స్వయంగా నేను మా ఇంటికి రావాలి, నేను భోజనం పెడతా అని ఆహ్వానించి ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చినందుకు నిన్నటి రోజున మరి అక్కడ ప్రతాపగిరి సర్పంచ్ అయినటువంటి మరి వెంకటేశ్వరరావు గారు నిన్నటి రోజున దీక్షాపరులందరినీ కూడా ఆయన ఇంటికి ఆహ్వానించి వాళ్ళందరికీ కూడా మధ్యాహ్న భోజనం పెట్టి దీక్షను విరమింపజేసిన పరిస్థితి మనం ఇక్కడ చూడవచ్చు. అంటే ఈ రోజు వరకు కూడా మరి ఇక్కడ ఏదైతే ఆ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని సంవిధాన్కు బచావో అంటూ మరి వాళ్ళ నాయకుడు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మరి మంత్రి దుద్దిల శ్రీధర్ వాళ్ళ నాయకుడేమో రాజ్యాంగాన్ని మరి పరిరక్షించాలి అని చెప్పి సంవిధాన్కు బచావో అని బుక్ పట్టుకొని పోతా ఉంటే ఆయన తండ్రి మరి ఇక్కడ ఏదైతే ఆయన తండ్రి వర్ధంతి కార్యక్రమం రోజునే మరి ఇక్కడ రౌడీలను తీసుకొని వచ్చి అడ్డంగా నరుకుతామని చెప్పి మరి ఆయన వ్యాఖ్యానాలు చేయిస్తా ఉన్నాడు అని అంటే రాజ్యాంగం ఏ విధంగా వాళ్ళు రాజ్యాంగాన్ని గౌరవిస్తా ఉన్నారు, వాళ్ళ నాయకుడేమో సంవిధానంకు బచావో అంటే వీళ్ళే రాజ్యాంగాన్ని కూనీ చేస్తా ఉన్నది. మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అది వైరల్ అయిపోయింది. ఇలా పుట్టమదు ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. ఖచ్చితంగా మరి ఇప్పటి వరకు కూడా ఎవరైతే వాళ్ళ నాయకునికి ఏదైతే దుద్దిల శ్రీధర్ కు ఇప్పటి వరకు అడ్డుగా ఉన్న వ్యక్తి ఎవరు అని అంటే 2009 నుంచి వరుసగా ఆయన మీద నిలబడుకుంటా వస్తా ఉన్నాడు. గతంలో వాళ్లకు 2 పర్యాయాలు మించి వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ మీద పోటీ చేసిన పరిస్థితి లేదు. ఆ రోజు సక్కుబాయి నుంచి మొదలుకుంటే నేడు లాస్ట్ టైం అయినటువంటి మరి ఏదైతే ఆ సోమవారం సత్యనారాయణ వరకు కూడా ఎవరు కూడా మరి వాళ్ళ మీద 2వ పర్యాయం ఒక రామరెడ్డి మాత్రమే శ్రీపారావు మీద, అదే విధంగా మరి శ్రీధర్ బాబు మీద మరి 2 పర్యాలు నిలబడ్డాడు. మిగతా వాళ్ళందరూ కూడా వస్తా ఉన్నారు, పోతా ఉన్నారు. ఇప్పుడు పుట్టమదు మాత్రమే 2009, 2014, 2018, 2023 4 పర్యాయాలు నిలబడ్డాడు. కాబట్టి ఈయనను అడ్డు తొలగించుకోవాలని చెప్పి అడ్డంగా నరికేస్తామని చెప్పి బెదిరింపులకు పాల్పడి ఆయనను ఇక్కడ మంత్రి నుంచి తరిమేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇక ఇది మంత్రిలో రాజ్యాంగ పరిస్థితి అనే విషయాన్ని మంత్రి ప్రజానీకం గమనించాలి. ఇక రెండో అంశం కనుక చూసుకున్నట్టయితే మరి ఇక్కడ కాళేశ్వరం వెళ్లే రహదారిలో అన్నారం కూడలి వద్ద మరి ఇక్కడ స్తూపం మీద అంబేద్కర్ విగ్రహాన్ని గత 3 సంవత్సరాల క్రితం దీని మీద అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టిండ్రు. అప్పటి నుంచి దీనికి ఆలన పాలన చూసే నాదుడే లేదు. కనీసం ఆ అంబేద్కర్ ను గౌరవించుకుందాం, ఆయనకు ఒక పూలమాల వేసి నివాళులు అర్పిద్దామంటే కూడా అక్కడ ఆ ఎక్కడానికి కూడా వీలుగానంత ఎత్తులో ఉన్నది. కాబట్టి నిన్నటి రోజున మరి ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులే అక్కడ సౌకర్యాల కల్పన కోసం మరి కొబ్బరికాయలు కొట్టి దానికి శంకుస్థాపన కార్యక్రమం చేసిరు. ఏదైతే సుందరీకరణ కార్యక్రమాలు చేసి పైకి ఒక నిచ్చెన మెట్లు ఏర్పాటు చేసి మరి అంబేద్కర్ లాంటి మహనీయులు అడవిలో ఉన్నా కూడా ఖచ్చితంగా గౌరవింపబడాలి. ఇవాళ అక్కడ అనాథలాగా వదిలేసిండ్రు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వమే ఈ చర్యలు చేపట్టాలి. ఇక్కడ దానికి సంబంధించిన సుందరీకరణ పనులు ఒకవేళ ప్రభుత్వం చేయని పక్షంలో మేమే మా సొంత ఖర్చులతో చేస్తామని చెప్పి నిన్నటి రోజున బహుజన సేన ఆధ్వర్యంలో మరి ఇక్కడ సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేసిరు. ఈ సందర్భంగా బహుజన సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాట్లాడిండు. ఏం మాట్లాడిండు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మా సోదరులు మా సోదరులే పెట్టారు. కాకపోతే నిరాదరణకు గురైంది. ఇంత పెద్ద స్థాయిలో ఎత్తులో బాబాసాహెబ్ అంబేద్కర్ తల ఎత్తుకొని బతకాలన్నాడు. నిజంగా చూస్తుంది తల ఎత్తుకొని బతకట్టే ఉన్నది చూస్తే కూడా. కాబట్టి ఇలాంటి పెట్టినటువంటి మా సోదరులకు ధన్యవాదాలు. ఏదేమైనా ఇది నిరాదరణకు గురై ఉన్నది. విగ్రహాన్ని ఏర్పాటు చేసిండ్రు కానీ అక్కడికి పోయే గౌరవించే స్థాయిలో లేదు, సందేశపరచలేదు. ఇప్పుడు చాలా రోజులు గడిచింది. అనేక వేలాది మంది మన కాళేశ్వరానికి టెంపుల్ పోయే భక్తులు కావచ్చు, రకరకాల పనిచేసేటువంటి వాళ్ళు ఇది చూస్తూనే నిరాదరణ గురై ఉన్నది అనుకునే సందర్భాల్లో మేము విన్నాం. కాబట్టి ఒక అంబేద్కర్ వాదులుగా ఇక మా సర్పంచ్ తమ్ముడు సమ్మానం ఉన్నాడు, ప్రభాకరుడు సర్పంచ్ సమ్మానం ఉన్నాడు. వాళ్ళ నాయకత్వంలో ఇక్కడ ఈ నిరాదరణ గురైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని సుందరీకరించుకోవడం అనేది చాలా గొప్ప విషయం అనే విషయాన్ని ఈ విధంగా నిన్న రోజున సుందరీకరణ పనులకు మరి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన కార్యక్రమం చేశారు. త్వరలోనే ఈ సుందరీకరణ పనులు పూర్తి చేసి మహనీయుడు అంబేద్కర్ ను గౌరవించబడేలా మరి ఆయనకు ఏదైతే అనాథలాగా వదిలేయకుండా నిరాదరణకు గురికాకుండా ఆయన గౌరవాన్ని మరి ఇక్కడ మరింత ఇనుమడింపజేసే విధంగా అక్కడ అంగరంగ వైభవంగా దానికి ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా మరి ఇక్కడ ప్రతినబూని అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణలో లోక్సభ స్థానాలు 850, రాష్ట్రాలకు 815, యూటీలకు 35 సీట్లు, పెరిగిన సీట్లలో మహిళలకు 33% రిజర్వేషన్లు,
131వ రాజ్యాంగ సవరణకు కేంద్రం సంసిద్ధం. 2011 జనాభా లెక్కల ప్రకారమే డీలిమిటేషన్ పార్లమెంట్ సభ్యులకు బిల్లు ప్రతులు అందజేత. రేపటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు. డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ల బిల్లులపై చర్చ. 50% సీట్ల పెంపుపై బిల్లులో ఎక్కడా లేని ప్రస్తావన. పునర్విభజన బిల్లుపై దక్షిణాది రాష్ట్రాల ఆందోళన అని చెప్పి దేశ రాజకీయ ముఖ చిత్రం మారబోతున్నది. ప్రస్తుతం 543 లోక్సభ స్థానాలతో ఉన్న దేశం త్వరలో గరిష్టంగా 850 స్థానాలకు విస్తరించనున్నది. ఈ మేరకు 131వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నది. ఇందుకోసం ఈ నెల 16, 17, 18 తేదీల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. నియోజకవర్గాల పునర్విభజన పూర్తయిన తర్వాత చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల ప్రక్రియ కూడా అమల్లోకి రానున్నది. దీంతో పార్లమెంటు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కేటాయించనున్నారు. ఈ రెండు పరిణామాలతో దేశ రాజకీయ స్వరూపంగా సమూలంగా మారిపోతున్నది. అయితే నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను సంప్రదించలేదని, అభిప్రాయాలు సేకరించలేదని విమర్శలు వినిపిస్తా ఉన్నాయి. ఏది ఏమైనా కూడా మరి ఇక్కడ ఆ నియోజకవర్గాల స్వరూపం కూడా మారబోతా ఉన్నది. ఇవాళ చూసుకుంటే మంతని నియోజకవర్గానికి సంబంధించి 2 జిల్లాలలో ఉన్నాయి. అటు 5 మండలాలు వచ్చేసి భూపాల్పల్లి జిల్లాలో, ఇటు 4 మండలాలు వచ్చి పెద్దపల్లి జిల్లాలో ఉన్నాయి. కాబట్టి రేపటి రోజున డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ చేయకున్నా కూడా పునర్విభజన చట్టం ప్రకారం ఏ రోజైతే మనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గా విడిపోయినామో ఆ విభజన చట్టంలోనే ఉన్నది ఇక్కడ నియోజకవర్గాల పెంపు చేయాలి అని. మరి అది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏదైతే డీలిమిటేషన్ ప్రక్రియ జరగబోతా ఉన్నదో మరి ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఈ ప్రక్రియ అనివార్యమైంది. దాంతో మంతని నియోజకవర్గం మాత్రం చీలిక మరి ఇక్కడ తప్పని పరిస్థితి ఏర్పడ్డది. ఈ రోజున చూసుకున్నట్లయితే పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి 50% పెంచుతామని చెప్పి ఇప్పటివరకు లీకులు ఇచ్చింది. అవి పెరుగుతాయో లేదో కానీ అసెంబ్లీ సీట్లు మాత్రం 50% పెరగడం ఖాయమైంది. దాంతో 119 సీట్లు ఉన్నది. రేపటి రోజున 179 సీట్లుగా మారబోతా ఉన్నది. దానిలో మరి ఇక్కడ సుమారు 60 స్థానాలు మహిళలకు రిజర్వ్డ్ కాబోతా ఉన్నాయి. దాంతో నియోజకవర్గాల మరి ఇక్కడ ప్రక్రియ స్వరూపము, ఆ రాజకీయ ముఖ చిత్రం మారిపోనున్నది. మంతని కూడా 2గా విడిపోనున్నది. అటు కాటారం కేంద్రంగా నియోజకవర్గం చేస్తారా, లేదంటే భూపాల్పల్లిలో కలిపి భూపాల్పల్లి నుంచి కొన్ని విడదీసి ఇంకొక కొత్త నియోజకవర్గం పెడతారా? ఏది ఏమైనా కూడా 2గా చీలడం మాత్రం ఖాయమైంది. మంతని ఇటుంటది కాటారంకు సంబంధించి కేంద్రంగా మరి అటుంటది. ఎందుకంటే కాటారం కూడా ఇప్పుడు రెవెన్యూ డివిజన్ కేంద్రం కాబట్టి మరి ఇక్కడ ప్రతి నియోజకవర్గంలో రెవెన్యూ డివిజన్ కేంద్రం కూడా ఉండాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా కాటారం కేంద్రంగా మరి కొత్త నియోజకవర్గం ఏర్పడబోతా ఉన్నది. మరి అది ఇందులో భాగంగా మరి 50% సీట్లు ఎంపీ స్థానాలు మన అంతర పెరుగుతాయా లేదా అంటే వాళ్ళు బిల్లు ప్రతులు ఏదైతే ఎంపీలకు ఇచ్చారో అందులో మరి ఆ ప్రస్తావన లేదు. కాబట్టి దక్షిణాదిలో భయపడుతున్నట్టుగానే మరి ఇక్కడ మనకు 50% పెరుగుతాయా లేదంటే జనాభా ప్రాతిపదికన పెంచినట్టే మనం ఇప్పటికే మరి ఇక్కడ కుటుంబ నియంత్రణ పాటించి దక్షిణాదిలో విపరీతంగా జనాభాను నియంత్రణ చేయగలిగినాయి అప్పటి ప్రభుత్వాలు. ఉత్తరాదిలో మాత్రం ఆ జనాభా నియంత్రణ చేయకపోవడం మూలంగా అక్కడ జనాభా ఎక్కువ ఉన్నది. జనాభా ప్రాతిపదికనగా జరిగినట్టు ఉంటే మరి యూపీలో సీట్లు పెరుగుతాయి, మధ్యప్రదేశ్లో సీట్లు పెరుగుతాయి, మరి అదే విధంగా ఆ బీహార్లో పెరుగుతాయి, గుజరాత్లో పెరుగుతాయి. రేపటి రోజున దక్షిణాదికి సంబంధించిన తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మరి ఇక్కడ కర్ణాటక ఈ రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ రాష్ట్రాలతో సంబంధం లేకుండానే ఉత్తరాదిలో వచ్చిన సీట్లతోటే వాళ్ళ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం మూలంగా ఇవాళ దక్షిణం మీద శీతకన్నం పడతా ఉన్నదని చెప్పి మరి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఇక ఇద్దరిది రాజకీయమే. డీలిమిటేషన్ బిల్లుపై బీజేపీ, కాంగ్రెస్ లో స్వార్థం. పెద్ద రాష్ట్రాల్లో పోలింగ్ కు ముందు స్పెషల్ సెషన్ మహిళా రిజర్వేషన్ల కోసం అంటూ బీజేపీ నాటకం పూర్తిగా వ్యతిరేకిస్తే నష్టపోతామని కాంగ్రెస్ భావన. జాతీయ స్థాయిలో ప్రజాభిప్రాయం చెప్పలేని స్థితి. హైబ్రిడ్ జిఎస్డిపి పేరుతో తెరపైకి కొత్త వాదన అని చెప్పి ఇటు కాంగ్రెస్, ఇటు బీజేపీలు రెండు కూడా మరి ఇక్కడ రెండు కూడా డ్రామాలు ఆడుతున్నాయి. ఇద్దరు కూడా రాజకీయం చేస్తా ఉన్నారు. ఒకవైపు తమిళనాడు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మరి దీన్ని ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా దాని మీద వేటు పడుతుంది. బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నది. దానిలో భాగంగా మహిళా రిజర్వేషన్ ముందు పెట్టి కాంగ్రెస్ ను డిఫెన్స్ లో పడేస్తే కాంగ్రెస్ కూడా కక్కలేక మింగలేక ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడ్డదని చెప్పి అక్కడ చెప్తున్న పరిస్థితి. ఇక బీఆర్ఎస్ ది భూరక్షణ, కాంగ్రెస్ ది భూభక్షణ. అస్తం హయాంలోనే నాగరిక భూములకు చెరా అని చెప్పి సచివాలయం వేదికగా పొంగులేటి పచ్చి అబద్దాలు. 2021లో భూముల చుట్టూ రేకులేసినట్టు బదనాం, 2022లో 90% రోడ్లేసినట్టు దుష్ప్రచారం. పొంగులేటి ఆరోపణలు పటాపంచలు చేస్తూ తెరపైకి వచ్చిన బాలాపూర్ తహసీల్దార్ నివేదిక. 125 ఎకరాల్లో గుట్టలు విస్తరించున్నట్టు 2022 మార్చిలో కందుకూరు ఆర్డీఓకు రిపోర్టు. 35 ఎకరాల్లో సాగు, మిగతా భూములు పడావు. కాంగ్రెస్ వచ్చాక అక్రమ మైనింగ్ తో గుట్టలు పోతాం. కరీముల్లావుద్దీన్ తో పాటు మరికొందరికి ఏజీఏపీ చేసిన శివరాజ్ బహదూర్ వారసులు. మరి ఇక్కడ మొత్తంగా చూసుకుంటే
భూ కబ్జాల మంత్రి. ఇలా ఇది మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం మంత్రి అంటే భూ కబ్జాల మంత్రిగా మారిండు. భూ కబ్జాలనే ఒక మరొక శాఖగా చేసుకొని ఎక్కడ భూమి కనబడితే అక్కడ గద్దల్లాగా వాళ్తా ఉన్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆయన కొడుకు వివిధ కంపెనీలను వెంబడేసుకొని ఆ భూములను కబ్జా చేసి ఇవాళ భూములను చెరబడతా ఉన్నాడు. అందులో భాగంగా నాదర్గూలు భూములను ఇప్పటికే చెరబట్టి 373 ఎకరాలను అన్యక్రాంతం చేసే ప్రయత్నం చేస్తూ ఇంకా బీఆర్ఎస్ మీద బదనాం నెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మీ హయాంలోనే చెరబట్టిండ్రు అని. వాళ్ళ హయాంలో చెరబడితే నువ్వేం చేస్తానో ఇప్పుడు లాగేసుకొని హైడ్రాన్ తోలి ఎక్కడి డిస్మాంటల్ చేసి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ రేకులతోటి పెట్టిన ప్రహరీని డిస్మాంటల్ చేసి ఎందుకు స్వాధీనం చేసుకుంటావంటే దానికి ఉన్నదే ఈ భూ కబ్జాల మంత్రి కాబట్టి చేసుకుంటలేడు. ఇక కాంగ్రెస్ డిఎన్ఏలోనే దళిత వ్యతిరేకత. మహాత్మా గాంధీలా అంబేద్కర్ అందరివాడు 125 అడుగుల విగ్రహాన్ని బందీ చేసిన రేవంత్ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ తీరని మోసం. దళిత గిరిజనుల హక్కుల కోసం త్వరలో సభలు, ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ మోసాలను ఎండగడదామంటున్నా కేటీఆర్. జై భీమ్, జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదం సాగాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు. తెలంగాణ భవన్ లో అంబేద్కర్ జయంతి మరి ఘనంగా నిర్వహించిండు. దానిలో భాగంగా 125 అడుగుల విగ్రహాన్ని పెడితే మరి దానికి గౌరవం లేకుండా చేస్తా ఉన్నాడు. గౌరవం అందుకోకుండా చూస్తా ఉన్నాడు. అక్కడ తాళాలు వేసి పెడతా ఉన్నాడు. నిన్నటి రోజున బీఆర్ఎస్ నాయకులు భాజపా వెళ్లి అక్కడ నివాళులు అర్పించిన పరిస్థితి. ఇవాళ మరి ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రభుత్వ నిధులతోటి ఏర్పాటు చేస్తే అక్కడికి వెళ్ళడానికి మాత్రం నిరాకరిస్తా ఉన్నాడు. మరి ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసినటువంటి సచివాలయం వేదికగా మాత్రం పరిపాలన చేస్తాడట. ఇవాళ అంబేద్కర్ లాంటి మహనీయుని మరి అవమానాల పాలు చేస్తూ ఆయనకు ఏదైతే సరైన గౌరవం లభించకుండా అక్కడ దిగ్బంధం చేస్తా ఉన్న పరిస్థితిని అయితే మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. జూన్ నుంచి రిజర్వేషన్లకు సంబంధించి రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఛార్జీల మోత మోగబోతా ఉన్నది. ఎందుకంటే రిజర్వేషన్ మన భూముల విలువ పెంచుతా ఉన్నారు. తద్వారా దానికి ఏదైతే రిజిస్ట్రేషన్ ఛార్జ్ పెరగబోతా ఉన్నదని చెప్తున్న పరిస్థితి. ఇక సర్కార్కు బెదిరిన ఆర్టిజన్లు. రాష్ట్ర వ్యాప్తంగా 7వ రోజు సమ్మె. బీఆర్ఎస్ నేతల సంఘీభావం. పాల్వంచలో ప్రకారాలతో భారీ ప్రదర్శన. మరి ఇక్కడ ఆ విద్యుత్కు సంబంధించిన ఆర్టిజన్లు ఏదైతే సబ్ స్టేషన్లలో ఉండేటువంటి ఆపరేటర్లు కానీ మిగతా ఆ చిన్న అవుట్ సోర్సింగ్ వర్కులు చేసే వాళ్ళు, ఇది సెమీ గవర్నమెంట్ ఉద్యోగులు. ఇటు పూర్తిగా గవర్నమెంట్ కాదు, ఇటు పూర్తిగా అవుట్ సోర్సింగ్ కాదన్నట్టుగా ఉన్నది ఆర్టిజన్లు. అందుకే మా సమస్యలను తీర్చాలని చెప్పి వాళ్ళు సమ్మెకు దిగిండ్రు. 7వ రోజు సమ్మె జరుగుతా ఉన్నది. దంచి కొడుతున్న ఎండలాట. ఎండ తీవ్రత ఇప్పటికే 41% మరి ఇక్కడ చేరుకున్న పరిస్థితి. ఇక కేసీఆర్ వేసిందే కమిటీ. ఆర్టీసీ విలీనంపై కొత్త కమిటీ వేయని కాంగ్రెస్ సర్కార్. కమిటీ వేశామని పలుమార్లు చెప్పిన మంత్రి పొన్నం. ఆ కమిటీతోనే చర్చలు జరుగుతున్నాయని అబద్ధాలు. సమ్మెకు వెళ్లొద్దని జాయింట్ యాక్షన్ కమిటీకి పిలుపు. సమ్మె నిర్ణయం వెనక్కి తీసుకుంటున్న మంత్రి పొన్నం. మరి ఇక్కడ ఏదైతే ఆర్టీసీని మేము రాగానే మరి ఇక్కడ ప్రభుత్వంలో విలీనం చేస్తామని మాట ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాల నుంచి వాళ్ళకు మొండి చేయి చూపెడతా ఉన్నది. మరోవైపు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం మేము సమ్మెకి వెళ్తామని చెప్పి నోటీస్ ఇచ్చినా కూడా స్పందించకుండా మీరు యూనియన్లను మరి ఇక్కడ ఏదైతే వాళ్ళను బలోపేతం యూనియన్లను సిస్టాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకొస్తే మేము ఒప్పుకోమంటా ఉన్నది. అదేవిధంగా ఆర్టీసీ విలీనం డేట్ మీరు అడగద్దంటున్నది. మా ప్రధాన సమస్యలే అవి, ఇంకా మాకెందుకు అవిటి నుంచి మాట్లాడకపోతే ఖచ్చితంగా మేము 21వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మె చేపడదామని చెప్పి హెచ్చరించిన పరిస్థితిని అయితే మనం చూడవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే ఈ 850 అనేది తెల్లమైంది. ఎందుకంటే అందరికీ మంత్రులకు ఆ బిల్లుకు సంబంధించినటువంటి ప్రతులను ఇచ్చిండు. కానీ ప్రతి రాష్ట్రంలో 50% పెరిగాయా అనేది మరి సందిగ్ధంలో పెట్టిండు. ఎందుకంటే ఆ బిల్లులో స్పష్టత ఇవ్వలేదట. ఇక ప్రోరాటా వద్దు, హైబ్రిడే కావాలి. ఈయన హైబ్రిడ్ ను పట్టుకొని ఉన్నాడు. మరి ఇప్పటికే మనకు 50% పెరిగితే చాలు రాయ్యా అని ఒకవైపు చూస్తా ఉంటే నాది కూడా ఏదైనా స్పెషలైజేషన్ ఉండాలి. కానీ ఈయన ప్రోరాటా వద్దు, హైబ్రిడ్ కావాలి, జిఎస్డిపి ప్రకారం ఇవ్వాలి అని చెప్పి ఏమో మాట్లాడితే అసలు నీకు దాని మీద కనీస అవగాహన ఉన్నదా అని చెప్పి ఇద్దరు అవగాహన లేని ఎంపీలు మాట్లాడుతూ ఉన్నారు. ఇద్దరు అవగాహన లేని కేంద్ర మంత్రులు. అసలు వీళ్ళిద్దరికీ అవగాహన లేదు అని అంటే వీళ్ళకు తోడు మరో అవగాహన లేనోడు. ఈ ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని మరి ఇక్కడ ముంచి పడేస్తా ఉన్న పరిస్థితిని అయితే మనం ఇక్కడ చూడాలి. మహిళా బిల్లుపై వితండవాదం వద్దట. చేతనైతే సహకరించండి. మహిళా బిల్లు మీద ఎవరు కూడా వితండవాదం చేస్తలేరు. మీరు మహిళా బిల్లును ముందర పెట్టి ఏదైతే మరి ఇక్కడ డీలిమిటేషన్ ప్రక్రియలో ఉత్తరాదిన సీట్లు పెరిగే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే దక్షిణాది వాళ్ళు భయపడతా ఉన్నారు. ఇలా డీలిమిటేషన్ కూడా ఎవరు వ్యతిరేకం లేరు. కానీ ఖచ్చితంగా మరి శాస్త్రీయ పద్ధతిలో డీలిమిటేషన్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు. డీలిమిటేషన్ పై భారీ ఆందోళనలు. మొత్తం తమిళనాడే స్తంభిస్తుంది. మోడీకి ఇదే మా తుది హెచ్చరిక. ఉత్తరాది పెత్తనాన్ని సహించమని చెప్పి తమిళనాడు మరి ఇక్కడ అత్యధికంగా ఏదైతే ప్రాంతీయ తత్వం నరనరాన్ని నింపుకున్న రాష్ట్రం ఏదైనా ఉన్నది అని అంటే అది తమిళనాడే. మరి మనం అనుకుంటాం తెలంగాణ సెంటిమెంట్ తోటి తెలంగాణ రగిలిపోయింది, తెలంగాణ
మరి ఇక్కడ ఏదైతే తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ ప్రాంతీయ తత్వం మన నరనరాల ఇమిడింది అని అనుకుంటాం. కానీ మొత్తం భారతదేశంలో ప్రాంతీయ తత్వం నరనరాలను నింపుకున్నది తమిళనాడు మాత్రమే. అందుకే ఇప్పటి వరకు కూడా అక్కడ వాళ్ళు హిందీలో మాట్లాడరు. హిందీలో మాట్లాడడానికి కూడా వాళ్ళు ఎవరు ముందుకు రారు. మేము అయితే ఇంగ్లీష్ మాట్లాడతాం, లేకపోతే మా సొంత మాతృభాష మాట్లాడతాం, కానీ హిందీని మేము దగ్గరికి రానియమని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. మళ్ళీ చర్చలంట 2 రోజుల్లో జరగచ్చు అంటున్న ట్రంప్. అమెరికాది బాధ్యత రాహిత్యం అంటున్న చైనా. మొత్తానికి చర్చలు చేసుకుని యుద్ధాన్ని ముగించాల్సిన పరిస్థితి ఇటు ఇరాన్కు ఉన్నది, అటు అమెరికా ఇజ్రాయెల్ కూడా ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే లోక్సభ సీట్లు 850 అనేది తేటతెల్లమైంది. ఇక ఈయన ఏదైతే ప్రోరాటా వద్దు, హైబ్రిడ్ ముద్దు అని చెప్పి రేవంత్ రెడ్డి ఏదైతే చెప్తా ఉన్నాడో, తెలంగాణలో 25 సీట్లు, యూపీలో 120 సీట్లు రాబోతా ఉన్నాయి. ఈ ప్రోరాటా ప్రకారం అదే రేవంత్ రెడ్డి చెప్పినట్టు అయ్యి ఉంటే తెలంగాణలో 28 నుంచి 32 అవుతాయి, యూపీలో 100 నుంచి 110 అవుతాయి. అంటే ఉత్తరాది ఆధిపత్యానికి గండి పడాలంటే నేను చెప్పిన దానికే మరి దాని ప్రకారం పోవాలని చెప్పి ఒకటి జిఎస్డిపి అని చెప్పి తీసుకొని వచ్చిండు. ఇలా జిఎస్డిపి ప్రకారం చూసుకున్నా కూడా జిఎస్డిపి మేము మరి పెద్ద ఎత్తున మాది పెద్దగా ఉన్నది, అగ్రస్థానంలో ఉన్నామని సంకలు గుద్దుకుంటున్న రేవంత్ రెడ్డి, నువ్వు వచ్చిన తర్వాత జిఎస్డిపి తగ్గింది. గత 10 సంవత్సరాలు కేసీఆర్ పారదర్శక పాలనలో మరి ఇక్కడ కేసీఆర్ దిశానిర్దేశంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోయింది కాబట్టి ఇవాళ జిఎస్డిపిలో మనం ముందున్నాం. నీ చేతగాంతనంతో మళ్ళా మనం కిందికి పోతా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. ఇక పర్యాటక గుట్టలు, కర్రెగుట్టలు ఏవైతే ఉన్నాయో మొన్నటి వరకు నక్సలైట్లకు కేంద్రంగా ఉండేది, ఇప్పుడు దాన్ని పర్యాటకంగా చేసి అక్కడ మరి ఏదైతే దానికి సంబంధించిన కాటేజీలు, వ్యూ పాయింట్లు, వాచ్ టవర్లు వేసి మరి ఇక్కడ దాన్ని పర్యాటక కేంద్రంగా చేస్తారట. సిఆర్పిఎఫ్ దానికి సంబంధించిన బలగాలు ఇక్కడ క్యాంపులు వేసుకొని ఉన్నాయి. ఇక్కడనే కేంద్రంగా చేసుకొని నక్సలైట్ల ఏరివేత కార్యక్రమం జరిగింది. తెలంగాణలో చూసుకున్నట్టయితే 4 నక్సలైట్లు ఉన్నారు. మీరు కూడా లొంగిపోవాలని డీజీపీ పిలుపునిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక ఎండాల్లో చల్లని బీరట గత ఏడాదితో పోలిస్తే భారీగా పెరిగిన అమ్మకాలు. ఆల్రెడీ మరి ఇక్కడ జనవరి నుంచే మరి ఇక్కడ బీర్ల అమ్మకాలు పెరిగినాయి అని చెప్తున్న పరిస్థితి. ఇక తెలంగాణ హైకోర్టుకు 4 అదనపు జడ్జీలకు శాశ్వత హోదా. జస్టిస్ రేణుకా, జస్టిస్ నరసింహారావు, జస్టిస్ తిరుమలదేవి, జస్టిస్ మధుసూదన్ రావులు మరి ఇప్పటి వరకు అదనపు జడ్జీలుగా ఉండేది. ఇప్పుడు వాళ్ళకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పచెప్పారు. శాశ్వతంగా మరి హైకోర్టు జడ్జీలుగా మారిండట. ఇక రవాణా శాఖ, రవాణా భారీ వాహనాలకు రేడియం స్టిక్కర్లు, వాహనం 3 వైపులా అతికించాల్సిందే. రోడ్డు ప్రమాదాలకు రేడియం స్టిక్కర్లతో అడ్డుకట్ట. కేంద్ర నిబంధనల మేరకు రాష్ట్రంలో పగడ్బందీగా అమలు. నాణ్యత ప్రమాణాలు ఉన్నవే వాడాలి. మే 20 వరకు గడువు. అవి ఉంటేనే ఇకపై ఫిట్నెస్ సర్టిఫికెట్. అవి కూడా మేము ఎవరికైతే కాంట్రాక్ట్ ఇచ్చినామో వాళ్ళ దగ్గరనే కొనాలి అని దానికి కూడా 100 కోట్లు 150 కోట్లు వెనకేసుకునే ప్రక్రియ జరుగుతూ ఉన్నది. ఏ మంత్రి చూస్తే ఏమున్నది గర్వకారణం, ఎవరి శాఖలో వాళ్ళు మరి పందికొక్కులాగా తోడుక తింటా ఉన్నారు. సీతక్క మరి ఏదైతే వాళ్ళ సెల్ ఫోన్ల కుంభకోణం చూస్తా ఉన్నాం. 4G ఫోన్లు ఇచ్చి 5G ఫోన్ల పేరు మీద మరి డబ్బులు వసూలు చేసుకొని 6,000, 6,500 ఫోను 14,000కు కొన్నట్టుగా మరి ఇక్కడ బిల్లులు చూపించి 54 కోట్లలో 30 కోట్లు బుక్కింది అని అంటే ఇక ఇంతకంటే పెద్ద రాబందులు ఎవరుంటారో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే గరిష్టంగా 850 సీట్లు పెరగబోతా ఉన్నాయని చెప్తున్న పరిస్థితి. దేశాభివృద్ధికి సహకరించే దక్షిణాదికి శిక్ష వేసినట్లేనట. మరి ఇక్కడ ఏదైతే ఆయన చెప్పినట్టు ప్రోరేటా ప్రకారం కాకుండా హైబ్రిడ్ ప్రకారం చేయాలని చెప్తున్న పరిస్థితి. 179కి పెరగనున్న అసెంబ్లీ నియోజకవర్గాలు కొత్తగా 9 నుంచి 10 లోక్సభ స్థానాలు పెరుగుతాయట. రాజ్యసభ, శాసన మండలి స్థానాలకు పెంపు లేదు. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి అట మళ్ళా పోతాడు ఢిల్లీకి. ఇక మహిళా రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతు. పునర్విభజన బిల్లు దక్షిణాదికి నష్టం కలిగేలా ఉంటే ఒప్పుకోం. అందులోని అంశాలను బట్టి నిర్ణయం తీసుకుందాం. కేటీఆర్, హరీష్ రావుతో భారత అధినేత కేసీఆర్. ఇప్పటివరకైతే పునర్విభజనకు సంబంధించి, మహిళా బిల్లుకు సంబంధించి బీఆర్ఎస్ అయితే మరి ఇక్కడ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. కాకపోతే దక్షిణాదికి నష్టం జరిగే విధంగా పునర్విభజన బిల్లు ఉంటే మాత్రం ఖచ్చితంగా మేము అడ్డుకుంటామని చెప్తున్న పరిస్థితి. ఈ అసెంబ్లీ సీట్లన్నీ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోనే పెంచేస్తారా అని చెప్పి నువ్వు ఏదైతే జిఎస్డిపి ప్రకారంగా సీట్లు పెంచాలంటున్నావు కాబట్టి అది అసెంబ్లీ కూడా వర్తిస్తుంది. ఇవాళ చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ కానీ ఖమ్మం కానీ ఆ జిఎస్డిపి తక్కువగా ఉన్న తరుణంలో నీ జిఎస్డిపి ప్రకారం మొత్తం హైదరాబాద్ నుంచి ఆదాయం వస్తుంది. కాబట్టి ఇవాళ పెరిగే సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ 60 సీట్లు, మన 60 సీట్లు కూడా మరి ఇక్కడ జిఎస్డిపి ప్రకారం చూసుకున్నట్టయితే 40 నుంచి 45 సీట్లు ఇక్కడనే పెంచాల్సి వస్తుంది. మరి అది ఆమోదయోగ్యమేనా అని చెప్పి అడుగుతున్న పరిస్థితి. ఇక బీహార్లో భాజపా తొలి సీఎం సమ్రాట్ చౌదరి నేడు ప్రమాణం చేయనున్న కమల నేత. ఎన్డీఏ శాసనపక్ష నేతగా ఏకగ్రీవ ఎన్నిక. సీఎం పదవికి రాజీనామా చేసిన నితీష్ కుమార్.
మరి ఇక్కడ నితీష్ కుమార్ రాజ్యసభకి వెళ్తా ఉన్నాడు. ఇప్పటి వరకు ఏ పార్టీతోటైనా పొత్తు పెట్టుకొని ప్రతిసారి ముఖ్యమంత్రిగా ఉన్న చరిత్ర నితీష్ కుమార్ది. తొలిసారిగా ఆయన సీఎం అయిన తర్వాత వదిలేసుకొని ఇవాళ మరి ఇక్కడ బీజేపీకి అవకాశం కల్పించిండు. మరి బీహార్లో మొట్టమొదటి బీజేపీ గవర్నమెంట్ కు మరి ఇక్కడ ఆయన మొట్టమొదటి భాజపా సీఎంగా సామ్రాట్ చౌదరి చరిత్రకెక్కిన పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. బీహార్లో మరి ప్రాంతీయ పార్టీలదే హవా ఉన్నది. మరి ఇప్పటికి కూడా జేడీయూదే హవా. ఇటు కాంగ్రెస్ అయినా ఇటు బీజేపీ అయినా అప్పుడు ఆర్జేడీ తర్వాత జేడీయూ ఇవే అధికారంలో ఉండేది. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే తొలిసారిగా ఈరోజు బీజేపీకి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి కాబోతా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఏది ఏమైనా మరి డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా శాసనసభ స్థానాలు పెరగబోతా ఉన్నాయి. మంతని 2గా చీలబోతా ఉన్నది రాబోయే రోజులలో. మరి ఇప్పుడు ఈ రోజున ఈ మూడు రోజుల పాటు జరిగే పార్లమెంటు సమావేశాల్లో డీలిమిటేషన్ కు సంబంధించిన మరి ఒక కమిటీని వేస్తారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి మరి ఆయన అండర్లో వేస్తారా లేదంటే రిటైర్డ్ జడ్జి అండర్లో వేస్తారా? ఆ కమిటీ దేశమంతా కూడా పర్యటించి సంవత్సరం లోపల డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తి చేస్తుంది. దాంతో మరి ఇక్కడ సంవత్సరం తర్వాత నుంచి రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకోబోతా ఉన్నాయి. ఎవరు ఈ నియోజకవర్గంలో ఉంటారో, ఎవరు నియోజకవర్గం దాడతారో, ఇది మహిళ అవుతుందో మరి ఎస్సీ అవుతుందో జనరల్ అవుతుందో ఏది తెలియని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒక సంవత్సరం తర్వాత నుంచి రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు మొదలు కాబోతా ఉన్నాయి. ఈ ప్రభుత్వానికి నిండా 1 సంవత్సరమే ఉన్నదని ఈ పోలీసులు ఎవరైతే కాంగ్రెస్ నాయకులకు మరి ఇక్కడ అడుగులకు మడుగులెత్తుతున్నారో వాళ్ళు మరి గమనించాలి. గమనించిన తర్వాత రేపటి రోజున ప్రభుత్వం మారిన తర్వాత మరి మీరే విధంగా అయితే కక్ష సాధింపులకు పాల్పడతా ఉన్నారో రేపటి రోజున మీ మీద కూడా కక్ష సాధింపులు జరుగుతాయి. కాబట్టి ఇక నుంచి అయినా కూడా మీరు ఏదైతే ప్రజాసేవకులుగా మారండి, ప్రజలకు జవాబుదారీగా ఉండండి. కాంగ్రెస్ చెప్పు చేతల్లో పనిచేయడం ఇప్పటికైనా మానుకోవాలని చెప్పి హెచ్చరిస్తూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ తెలియబడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.